హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే శుభవార్త. డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఓవరాల్గా పోస్టులు చూసుకున్నట్టయితే మనకు 16,347 పోస్టులకు సంబంధించి మనకైతే ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం అయితే డిఎస్సి అభ్యర్థులు ఎన్నో రాత్రుల నుంచి ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రెస్ నోట్లోనే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే డేటు, అలాగే అప్లికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము, ఆ ప్రెస్ నోట్లో ఏముందనేది చూద్దాము. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మన ఎస్వి ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే చూడవచ్చు. ఒకసారి ప్రెస్ నోట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందనే విషయం అందరికీ తెలిసినదే. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలాగే ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు, అంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి 45 రోజుల్లో మీకైతే ఎగ్జామ్ ఉంటుందన్నమాట సిబిటి విధానంలో. అలాగే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్. అందులో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అయితే ఆ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనకైతే రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోటు గవర్నమెంట్ తరపు నుంచి. అలాగే మనకైతే ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి డేటా కూడా ఉంది. ఓసారి అయితే ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్టేట్ వైడ్ పోస్టులు ఏంటి, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఓసారి అయితే చూద్దాం. స్టేట్ వైడ్ పోస్టులు అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ పోస్టులు చూడండి. అలాగే మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే మనకు మాక్ టెస్ట్ నమూనా కూడా ఉంటుందన్నమాట, సిబిటి టెస్ట్ కాబట్టి. అది వచ్చేసి మనకు మే 20వ తారీఖు ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపులు చివరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అనమాట. హాల్ టికెట్లు మనకు డౌన్లోడ్ చేసుకునేది వచ్చేసి మే 30వ తారీఖు నుంచి మనకు హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా తేదీలు వచ్చేసి మనకు 6వ తారీఖు, అంటే జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖు వరకు అయితే మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ప్రాథమిక కీ అయితే మనకు సిబిటి టెస్ట్ కదా, ఒక్కో రోజు ఒకళ్ళకు ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ జరిగిన 2 డేస్కి అయితే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ప్రాథమికకి విడుదలైన తర్వాత 7 రోజులకైతే మీ అభ్యంతరాలు ఏమన్నా ఉన్నట్లయితే స్వీకరించడం జరుగుతుందన్నమాట. అలాగే మీకు తుదికి వచ్చేసి 7 రోజుల తర్వాత, అంటే మీ అభ్యంతరాలన్నీ స్వీకరించిన తర్వాత ఆఫ్టర్ 7 డేస్ తర్వాత మీకైతే తుదికి విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఓవరాల్గా మీ మెరిట్ జాబితాకు సంబంధించి డిఎస్సి మెరిట్ జాబితాకు సంబంధించి తుదికి విడుదల చేసిన, అంటే ఫైనల్కి ఏదైతే విడుదల చేస్తారో ఆ విడుదల చేసిన 7 డేస్కి అయితే మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వాట్ ఈజ్ వాట్ అనేది మనకు ప్రెస్ నోట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ నోటిఫికేషన్ మనకైతే 45 రోజుల్లో కంప్లీట్గా పూర్తి. సో ఇది అనమాట డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం వచ్చేసి అప్లికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు, అలాగే మనకు కీ ఎప్పుడు ఇస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగిందనమాట. మీకు కానీ మన కంటెంట్ నచ్చినట్లయితే, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.